సిస్టర్ బ్రదర్ ప్రైజ్ లార్డ్. ఒక అన్నయ్య నాతో ఇలా అంటున్నాడు, చెల్లి మా ఆవిడ నన్ను ఎక్కువగా అనుమానిస్తుంది, పద్దగా అనుమానిస్తుంది, ఫోన్ ఎంగేజ్ వస్తే అనుమానిస్తుంది, ఇంటికి లేటుగా వస్తే అనుమానిస్తుంది అని ఒక అన్నయ్య నాతో చెప్పాడు. నేను ఆ అన్నయ్యని అడిగాను, నీలో ఏ తప్పు లేకుండా ఎందుకు అనుమానిస్తుంది అన్నయ్య అని. లేదమ్మా చెల్లి, నేను మ్యారేజ్ అవ్వకముందు కాలేజీలో చదువుకునేటప్పుడు ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను. వాళ్ళ ఇంటిలో గవర్నమెంట్ జాబ్ ఉన్న వారికి మాత్రమే మ్యారేజ్ చేస్తాము అన్నారు. అలా ఆ అమ్మాయి మ్యారేజ్ అయిపోయింది. ఆ అమ్మాయి గురించి ఎవరో మా మిస్సెస్కి చెప్పారు. అది అనుమానం పెట్టుకుని పద్దగా అనుమానిస్తుంది. ఆ అమ్మాయి వాళ్ళ భర్తతో కాపురం చేసుకుంటుంది ఎంచక్కగా. కానీ ఈ అమ్మాయి నన్ను ఇసుకిస్తుంది అని బాధపడుతూ అన్నయ్య ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు. ఇదిగో చూడండమ్మా, తప్పులు చేయడమే పనిగా పెట్టుకున్నవారు ఆ తప్పులు కవర్ చేసుకోవడానికి తప్పుల మీద తప్పులు చేసుకుంటా పోతారేమో కానీ తప్పు చేయని వారి దగ్గరకు వెళ్ళి నువ్వు తప్పు చేసావు అని చెప్పి వాదిస్తే వారికి ఓపిక ఉన్నంత సేపు కూడా చేయలేదు అని మంచిగా చెప్తారు. ఓపిక నశించి ఓపిక నశించాక ఏ తప్పు అయితే చేయలేదు అని చెప్తారో ఆ తప్పునే చేసి చూపిస్తారు. సో కాబట్టి అవతల వాళ్ళు తప్పు చేశారా లేదా అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే ఫలితం వస్తుంది. కానీ అవతల వాళ్ళు తప్పు చేశారు అని చెప్పి మీరు డిసైడ్ అయిపోయి అవతల వాళ్ళను కూడా తప్పు చేశారు అని ఒప్పించడానికి మీరు డిసైడ్ అయిపోయారు అనుకోండి, బ్యాడ్ నేమ్ వస్తుంది, పెయిన్ వస్తుంది. జీవితంలో ఎప్పుడు ఏదేమైనా కానీ మీరు ఎప్పుడు కూడా ఏదేమైనా కానీ మీరు అది తెగే వరకు బాగా లాక్కొని అది గట్టిగా తగిలాక వదులుకొని పోవడం కంటే మీకు నమ్మకం లేనప్పుడు, మీరు నమ్మలేనప్పుడు నవ్వుతూ వదులుకొని వెళ్ళిపోండి. మనము అంటే అసహ్యం ఉన్న వాళ్ళకు కూడా ఇన్కేస్ ఫ్యూచర్లో మనం నచ్చుతాము ఏమో హోప్ ఉంటుంది ఏమో, కానీ మనం అంటే అనుమానం ఉన్న వాళ్ళకి జీవితాంతం కలిసి ఉన్న మనం నచ్చము, ఇది నిజం. హల్లెలూయా. కానీ అన్నయ్య, మీరు నన్ను అడిగితే నేను ఏం సమాధానం చెప్తాను, ఏ జడ్జిమెంట్ ఇస్తాను? దేవుడి దగ్గర, యేసయ్య దగ్గర మోకరించి మీరు ప్రార్థిస్తే ఆయన సమాధానకర్త, ఆయన సమాధానం ఇస్తారు మీకు. నీ కృప ఉత్తమమును బట్టి నాకు ఉత్తరమిమ్ము, నీ వాత్సల్యము బహుల్యను బట్టి నా తట్టు తిరుగుము అని దావీదు చేసిన ప్రార్థన చాలా బలమైనది. కృప సింహాసనయుడైన దేవుని పాద సన్నిధిలో మనం చేసే ప్రార్థనలకు జవాబు ఖచ్చితంగా లభిస్తుంది. అగధ జలములు ముంచివేస్తున్నప్పుడు, నిర్మితముగా పగపట్టువారు ఎక్కువైపోతున్నప్పుడు, నిందలు అవమానాలు కృంగదీస్తున్నప్పుడు వాత్సల్యపూర్ణుడైన ప్రభువు గాక మనకు దిక్కెవరు అన్నయ్య? ప్రతికూల పరిస్థితిలో విశ్వాసాన్ని కోల్పోకుండా ఉండన్నయ్య. పూర్ణ రక్షణ కలుగుజేయు క్రీస్తునందు నిలిచి ఆ పద్దినామమును ఆయనే మనకు ఆశ్రయమని గుర్తించు అన్నయ్య. ముందుకు సాగిపోవటమే ఉన్నతమైన విజయానికి కారణమవుతుంది అన్నయ్య. గుర్తుపెట్టుకో, మోకరించి ప్రార్థిస్తూ సమాధానకర్త సమాధానం ఇస్తారు. ఇదిగో చూడండి అన్నయ్య, మీరు ఎంత గట్టిగా పట్టుకున్నా దేవుడు ఇవ్వనిది జారిపోతుంది. మీరు ఎంత వికృతంగా ఉన్నా ఆయన మీకు ఏమి ఇస్తాడో అదే మీ సొంతం అవుతుంది. హల్లెలూయా.